ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను కన్న పిల్లలను వదిలేసి వెళ్ళిపోయినటువంటి నిర్మల మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం హన్మసానిపల్లిలో చోటు చేసుకుంది. మల్లయ్య నిర్మల గత 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకోక వీళ్ళిద్దరూ ముగ్గురు పిల్లలు, వీళ్ళిద్దరికీ కూడా ఆడపిల్లలు జన్మించడంతో అన్యోన్యంగా సాగుతున్నటువంటి వీళ్ళ దాంపత్యంలో ఒక యువకుడు అనూహ్యంగా వచ్చాడు. ఆ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని నిర్మల నిట్ట నిలువున కుటుంబాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి ఘటన నవాపేట మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో మల్లయ్య ఉన్నాడు. మల్లయ్యతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యొక్క ఘటన పైన మీ భార్య ఎప్పుడు వెళ్ళిపోయింది, మీకు ఎప్పుడు వివాహం జరిగింది, వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 28 రోజులు అయింది మా భార్య వెళ్ళిపోయి. కానీ ఇక అంతా మోసం జరుగుతుంది సార్ ఇక ఏం నుంచి. అంటే మీకు ఎప్పుడు ఏ సంవత్సరంలో పెళ్ళయింది మీ ఇద్దరికి, నిర్మలకు నీకు? 15 సంవత్సరాలు అయింది సార్. ఎంతమంది పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు సార్. ఒక ఆమెనేమో 8th క్లాసు, ఒక ఆమెనేమో 3వ తరగతి. పాప నా దగ్గరనే ఉంటుంది. ఇక పాప ముఖం గిట్లా చూసి ఇట్లా వెళ్ళిపోయింది ఆ బాబు సోకుల పడి. అంటే వెళ్ళిపోయినప్పుడు మీకు ఎక్కడ ఎప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళిపోయింది, మీకు ఏమైనా సమాచారం ఇచ్చిందా? ఎన్ని గంటలకు వెళ్ళిపోయింది? నైట్ 9 గంటలకు వెళ్ళిపోయింది సార్. సమాచారం గతంలో కూడా ఇలా వెళ్ళిపోయినట్లుగా ఏమైనా ఉన్నదా? ఫస్ట్ ఒకసారి 1 year ముందు తర్వాత వెళ్ళిపోయింది ఆ బాబు వెంబడే. ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసింది. ఇక అప్పటికి కేసు పెట్టినాం, పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఇక కొన్ని రోజులు ఒక 8 నెలలు 10 నెలలు మంచిగా ఉన్నది. మళ్ళీ నిన్న మొన్న దసరా పండుగ నుంచి మళ్ళీ ఇట్లా చేస్తుంది. అంటే మీ యొక్క దాంపత్య జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ఇద్దరి మధ్యలో గొడవలు ఏమైనా జరిగేటివా? ఎలాంటివి లేవు సార్ మా దగ్గర. ఈ బాబు నుంచే గొడవలు. మా ఎలాంటి సంసారం నుంచి అయితే ఇప్పటి వరకు అయితే గొడవలు లేవు. ఆమె పని ఇట్లా చేస్తుంది, మనం ఇట్లా ఎంకరేజ్ చేస్తాము. ఎక్కడ పోయినా కానీ కింద మంచిగా చూసుకుంటుంది. ఉంటే మాత్రం సూపర్ చూసుకుంటుంది సార్. అవ్వద్దాం ఎందుకు, ఆ బాబు వల్లనే నా సంసారం అంతా నాశనం అయిపోయింది. అంటే ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత ఎన్ని రోజుల నుంచి మీకు ఎలాంటి సమాచారం కానీ ఎక్కడైనా ఉందని సమాచారం తెలిసిందా? తెలియలేదు సార్. ఇప్పటి వరకు అయితే మస్తు దేబలాడుతున్నా. హైదరాబాద్ వరకు పోయినాం కార్ వేసుకొని. శంషాబాదు ఇవన్నీ ఎక్కడెక్కడ రాజపూర్, బాల్నారు ప్రతి ఒక్క అంగాళ్ళు ఇట్లా తిరిగి చూస్తున్నా. మస్తు ప్రయత్నం చేసిన. ఇది ఒక్కరోజు మీరు వస్తున్నందుకే ఇక్కడ నేను మా ఇంటి దగ్గర నిల్చున్నా. డైలీ కనీసం ఒక 50-60 కిలోమీటర్ల వరకు దేబలాడి వస్తున్నా సార్. అంటే కనీసం ఈ ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా చూసి వదిలిపెట్టిపోవడానికి కారణం ఏమని చెప్తారు? అదే సార్, ఆ బాబు ఏం చెప్తున్నాడో ఏం కథనో కానీ ఆ బాబు నుంచే ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే గతంలో వెళ్ళిపోయినప్పుడు సందర్భాల్లో 2 సార్లు వెళ్ళిపోయినట్టుగా మీరు చెప్తున్నారు. 2 సార్లు వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు 3వసారి వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? గతంలో 2 సార్లు వెళ్ళిపోయారు. వచ్చినప్పుడు తను ఏం చెప్పింది? మళ్ళీ చేయను, నేను ఆ బాబు ఏం పడుకోను, అట్లా తప్పు చేయనని చెప్పింది సార్. కానీ ఇక ఎంత మనం ఏం చెప్పలేకపోయినా. ఇలా ఊళ్ళో ఇట్లా అడగండి సార్, ప్రతి ఒక్కరికి తెలుసు మన గుణం. అడగండి, మన ఇంటికి వచ్చి అన్నం తినిపోతారు తప్ప కానీ మనం ఎవరి ఇంటికి పోలే ఇప్పటి వరకు. చాలా మంచిగా ఉంటాం సార్ మా ఊళ్ళో. మేము మా ఫ్యామిలీ అంటే ఒక ఇజ్జత్మే కుటుంబం. మా 3 నాయనోళ్ళు ఒక కుటుంబం ద్వారా అంతా మేము అది మంచి పేరు ఎక్కడ పోయినా. కానీ ఎక్కడ ముఖం చూపుకోలేకపోతున్నాం మేము. అంటే పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు అయితే ఇప్పుడు మా అన్న దగ్గరనే ఉండరు కదా సార్. ఇప్పుడు హాస్టల్లో పెద్ద ఆమె ఉంటుంది కౌరంపేట దగ్గర. ఇదేది కస్తూరు హాస్టల్ అని ఉంటుంది. దేవునిగుట్ట తండ కౌరంపేట దగ్గర ఉంటుంది. అక్కడ ఉంటుంది. 8వ తరగతి సార్ పాప. ఇక్కడ పెద్ద పాప, చిన్న పాపనేమో ఇక్కడనే ఉంటుంది ఈ స్కూల్లోనే 3వ తరగతి ఇప్పుడు. అంటే ఈ జరిగినటువంటి ఈ యొక్క ఘటన, గతంలో చూసినటువంటి పరిణామాలు, 2 సార్లు వెళ్ళిపోవడము, పెద్దల సమక్షంలో మాట్లాడడము, చెప్పడము, మీరిద్దరూ అన్యోన్యంగా ఉండడము, వీటిపైన మీకు ఇప్పుడు జరిగినటువంటి ఘటన పైన పూర్తిగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి న్యాయం చేయాలని, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మా పాపలకు న్యాయం చేసేదాలు సార్. నాకు లేకున్నా సరే ఆమె మా పాపల ముఖం చూసి నాకు ఒక న్యాయం చేసేదాలు సార్, అంతే సార్. ఎందుకంటే చిన్నగా ఉంది సార్, పాప పెద్దగా లేదు. ఆ పాప ముఖం చూసన్నా మీరు ఒక న్యాయం చేయాలని మీ అందరినీ మీ యొక్క ఛానల్ కోరుకుంటున్నాను.
ఇది ప్రధానమైనటువంటి యొక్క సంఘటన. దీని పట్ల కూడా అన్యోన్యంగా సాగుతున్నటువంటి యొక్క కుటుంబంలో అనూహ్యంగా ఒక పెళ్లి కాని యువకుడితోటి అక్రమ సంబంధాన్ని పెట్టుకొని కుటుంబంలో ఉన్నటువంటి భర్తను కట్టుకున్నటువంటి భర్తను తర్వాత అదేవిధంగా తను కన్నటువంటి పిల్లలను కూడా వదిలేసి నిట్ట నిలువున కుటుంబాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఘటన ఏదైతే ఉందో హన్మసానిపల్లిలో చోటు చేసుకోవడము, గ్రామంలో ఒక విషాద ఛాయలైతే అలుముకున్నటువంటి పరిస్థితి. కుటుంబం మొత్తం కూడా చాలా బాధ తృప్త ఉదయంతో ఇక్కడ విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ పిల్లలకు కూడా తల్లి ఎటు పోయింది అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి, కానీ ఎలాంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక అమ్మాయి కూడా ఒక 2-3 సంవత్సరాలు దాటితే ఒక అమ్మాయి పెళ్లి గుడక రావాల్సినటువంటి సమయం గుడక వచ్చింది. ఏమీ తెలియనటువంటి చిన్న వయసులో కూడా చిన్నమ్మాయి ఉంది. వీళ్ళన్నిటిని కూడా వదిలిపెట్టి అటు వ్యవసాయ కుటుంబంలో కూడా అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబంలో ఆ యువకుడు చేసినటువంటి పనికి కుటుంబం మొత్తం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు, కుటుంబాలు విచ్ఛిన్నం కాకూడదు అని చెప్పేసి తను భర్త మల్లయ్య కోరుకుంటున్నాడు. తన పిల్లలైనా చూసుకోవాలి చక్కగా, తను రాకపోయినా పర్వాలేదు కానీ నా పిల్లలకు మాత్రం న్యాయం జరగాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.